సెకండ్ డే HR 007 సెమినార్. జస్ట్ చిల్లింగ్, ఏం చేయట్లా, చిల్లింగ్ అవుతున్నా. ఒక యాక్టివిటీ ఇచ్చాడు. సో గ్రూప్ యాక్టివిటీ ఏంటంటే ఆ బింగో లాగా సమ్ థింగ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఆ థింగ్స్ అన్ని క్రాస్ చేయాలి. చేసిన తర్వాత ఒక లైన్లో మొత్తం ఫిల్ చేయాలి. మొత్తం ఫిల్ చేశాక బింగో అని షౌట్ చేయాలి. అదొక గ్రూప్ యాక్టివిటీ. ఇది స్ట్రాటజిక్ సెమినార్. సో గ్రూప్ యాక్టివిటీ కాబట్టి మా గ్రూప్ పరిచయం చేస్తాను. గ్రూపు మొత్తం అమ్మాయిలే, నేను ఒక్కరిని అబ్బాయిని. సో అదొక గ్రూపు, ఇదొక గ్రూపు, మొత్తం టోటల్ 4 గ్రూప్స్. సో అంతే. ప్రొఫెసర్ ఏమో చిల్ అవుతుండు, మాకేమో పాటలు పెట్టాడు. ఇది డే 2 ఆఫ్ ఇది డే 2 ఎట్ UEL. సో తర్వాత ఈవినింగ్ ఇంకోటి ఉంది క్లాస్, మొత్తం 12 దాకా క్లాసు. సో ప్రజెంట్ 10 minutes బ్రేక్ ఇచ్చిండు. సో నెక్స్ట్ కలుద్దాం. దిస్ ఈజ్ డే 2 ఆఫ్ స్టూడెంట్, అంటే నేను ఎట్ UEL. సో ఈరోజు సెమినార్ జరిగింది. ఇక్కడ ఏంటంటే మాకు వీక్లీ 2 క్లాసెస్, 2 సెమినార్స్. సో క్లాసెస్లో ఏవైతే చెప్పారో సెమినార్స్లో వాటి గురించి డిస్కషన్ చేస్తారు, లైక్ గ్రూప్ యాక్టివిటీస్ ఇలాగా. ఈరోజు మాకు సెమినార్ జరిగింది. ఫ్లైట్ సౌండ్ వస్తుంది, వినపడట్లేదు. ఇది నా ఫేవరెట్ స్పాట్ UEL అన్నిట్లో. మంచి ఫ్లైట్స్, ఇక్కడ మంచిగా ట్రీస్, ఇప్పుడు ఆకులు లేవు. సో ఇక్కడ కూర్చొని తినడానికైనా కానీ, వ్లాగ్ చేయడానికైనా, ఏమన్నా మాట్లాడాలన్నా, సో ఇట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్. ఈరోజు సెమినార్లో 2 గ్రూప్ యాక్టివిటీస్ జరిగినాయి. ఒకటి వచ్చేసి గ్రూప్ క్విజ్, ఇంకోటి వచ్చేసి Q&A. ఒక గ్రూప్ క్వశ్చన్స్ వేస్తే ఇంకో గ్రూప్ ఆన్సర్స్ చెప్పాలి. గాలికి వాటర్ వస్తున్నాయి కళ్ళలోంచి. ఎమోషనల్ కాదు, గాలికి వాటర్ వస్తున్నాయి. అమ్మో ఈడేడుతున్నాడు, ఉండలేకపోతుంది, అది కాదు, గాలికి కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి. అది. సో ఒకటి క్విజ్ ఒకటి, ఒక Q&A ఒకటి. అది అట్లా అయిపోయింది డే 2 ఈరోజు UELలో. ఇంకా డే 3, డే 4 ఇవన్నీ వస్తాయో నాకు తెలీదు. ఏమన్నా బాగుంటే చేస్తా. హెయిర్ పడుతుంది కళ్ళల్లో. నా వెనకాల ఉందేమో డిజైన్ బిల్డింగ్, అది రోబోటిక్స్ కానీ అవన్నీ అక్కడ చేసేది. బిల్డింగ్ బాగుంది చూడడానికి, మీకు రివర్స్లో కనబడుతుంది. అది ఈరోజు డే 2 ఎట్ UEL. పెద్దగా ఏం లేదు. మళ్ళా రేపు ఒక క్లాస్ ఉంది. ఈరోజు జరిగింది స్ట్రాటజీ క్లాస్, రేపు HR క్లాస్ గురించి. అందులో పెద్ద ఏం లేదు, అయినా వెళ్ళాలి అంతే. టైప్లో ఒకటి ఇచ్చాడు, అది నిన్న ఆడిన గేమ్లో, అది నిన్న తినలేదు. సో ఈరోజు తింటున్నా. ఇది తిని బస్ ఎక్కి వెళ్ళి రూమ్కి వెళ్ళి లంచ్ చేయాలి. బాగున్నాయి.
పిజియన్స్ పావురాలు బాగా దుబ్బుగా ఉన్నాయి. దానికి ఏమానందం ఉంటుంది, ఏడేడే గుర్తుంది. 4-5 వచ్చినాయి. చలి 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 చలి, ఒక స్నో ఒకటే తక్కువ. చలి చేతులు గడ్డ కడుతున్నాయి, అంటే స్పర్శ లేకుండా పోతుంది ఎక్కువసేపు బయట పెడితే. సో ఈ డే 2లో యూకే ఎందుకు వచ్చిన, యుఎస్ కెనడా ఉన్నాయిగా, వై యూకే? ఫస్ట్ రీజన్ వచ్చేసి అందరిలాగే యూకే ఈజీగా వస్తుంది, వీసా ఈజీ, కోర్స్ కూడా తొందరగా అయిపోద్ది, వర్క్ పర్మిట్ కూడా 2 years ఉంటుందని వచ్చాను. అన్నీ యూఎస్ యూకే కెనడా అన్నీ అంతే ఉన్నాయి. సో ఇటు పోయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అన్ని చోట్ల అన్ని దగ్గరలో ఉన్నారు ఇండియన్సే. సో ఇటు పోయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నా యూకే ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ప్రీకాస్ అయింది. ప్రీకాస్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ అని, చలికి నోరు కూడా జరగట్లా. క్యాష్ లెటర్ ఒకటి వస్తుంది. యూఎస్ అయితే I-20 లాగా, యూకే అయితే ఆ క్యాష్ లెటర్ కావాలి. అది ప్రీకాస్ ఇంటర్వ్యూ ఒకటి జరిగిద్ది. యూకేకి యూఎస్ లాగా ఇంటర్వ్యూ ఏం లేదు. సో డైరెక్ట్ బయోమెట్రిక్స్ ఇచ్చి డాక్యుమెంట్స్ డ్రాప్ చేసి విఎఫ్ఎస్ గ్లోబల్ అని ఒకటి ఉంటుంది, థర్డ్ పార్టీతో కాంటాక్ట్ అయ్యారు యూకే వీసా వాళ్ళు. సో విఎఫ్ఎస్ గ్లోబల్లో నువ్వు డాక్యుమెంట్స్ డ్రాప్ చేసి బయోమెట్రిక్స్ ఇచ్చేస్తే ఇది అయిపోయినట్టే ప్రాసెస్. దానికంటే ముందు క్యాష్ రావాలంటే క్యాష్ ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది. అది అయిపోయాక మీకు క్యాష్ వస్తుంది. క్యాష్ వచ్చిన తర్వాత మీరు డేట్ బుక్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ డ్రాప్ చేసి రావాలి విఎఫ్ఎస్ గ్లోబల్లో. నేను హైదరాబాద్ పంజాగుట్ట మెట్రోలో ఉంటుంది విఎఫ్ఎస్ గ్లోబల్, ఫస్ట్ ఫ్లోర్లో. అక్కడ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మీకు వీసా వస్తుంది. అది మీ పాస్పోర్ట్ ఇవన్నీ డ్రాప్ చేసి రావాలిగా. మీకు వీసా వస్తే మెయిల్ వస్తుంది, మీ డాక్యుమెంట్స్ అన్నీ ఓకే, పాస్పోర్ట్ హ్యాస్ బీన్ స్టాంప్డ్, వీసా హ్యాస్ బీన్ కొరియర్డ్ త్రూ అని ఒక ఈమెయిల్ వస్తుంది. మీరు ఇచ్చిన అడ్రస్కి కొరియర్ చేసామని. అంతే, పెద్ద ప్రాసెస్ ఏం లేదు యూకేకి. సో కాలేజ్ బట్టి నీకు క్యాష్లో అడిగే క్వశ్చన్స్ కానీ క్యాష్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కానీ అవి మారుతాయి. అన్నీ జనరల్ బేసిక్ క్వశ్చన్సే. ఇంకా డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ప్రస్తుతానికి అది ఫస్ట్ ప్రీకాస్ అప్పుడు కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. మీ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా మీకు ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు మాక్ ఇంటర్వ్యూలు తీసుకొని మీరు అప్పుడు ఓకే అన్నట్టయితే క్యాష్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది యూనివర్సిటీ. వాళ్ళు ఒక డేట్ షెడ్యూల్ చేస్తారు. ఆ డేట్లో మీరు క్యాష్ ఇంటర్వ్యూ తీసుకోవాలి. క్యాష్ ఇంటర్వ్యూ అయిపోతే మీకు క్యాష్ లెటర్ వస్తుంది. అప్పటికి 50% ఫీ పే చేసి ఉండాలి. ఫీ పే చేసిన తర్వాత క్యాష్ లెటర్ వస్తుంది. క్యాష్ వచ్చాక వీసా డ్రాప్ ఇన్ చేసుకోవాలి. వీసా డ్రాప్ ఇన్ చేశాక మీ పాస్పోర్ట్ విత్ వీసా స్టాంపింగ్ కొరియర్లో వచ్చేస్తుంది మీకు. వీసాలో కూడా స్టాండర్డ్ ఒకటి, ప్రయారిటీ ఒకటి, సూపర్ ప్రయారిటీ ఒకటి. వాటి రేట్స్ అవన్నీ ఇంకో వీడియోలో చేస్తా. సో యూఎల్ స్టాట్ఫోర్డ్ క్యాంపస్, అది యూఎల్ డాక్లాండ్స్ ఒకటి, స్టాట్ఫోర్డ్ ఒకటి.
మొత్తం 2 క్యాంపస్లు. స్టాట్ఫోర్డ్ క్యాంపస్, దాని ఆపోజిట్లోని బస్ స్టాండ్ ఉంటుంది. క్లాసెస్ కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అది బస్ స్టాండ్. అదొక క్యాంపస్, అదొక క్యాంపస్. అది యూఎల్ స్టాట్ఫోర్డ్ క్యాంపస్. ఇది ఇవి మేబీ అకామిడేషన్స్ అనుకుంటా. ఇది బస్ స్టాప్, క్యాంపస్ అండ్ బస్ స్టాప్. నా వెనకాల ఉంది స్కూల్ ఏమో. మార్నింగ్ బస్ స్టాప్ వచ్చినప్పుడు పిల్లలు వెళ్తున్నారు దాంట్లోకి. స్టాట్ఫోర్డ్లో ఉండి ఎవరైనా ఫ్రీగా ట్రావెల్ చేయాలనుకుంటే యూఎల్ బస్ స్టాప్ ఉంది ఇక్కడ, స్టాట్ఫోర్డ్ క్యాంపస్ దగ్గర. యూ క్యాన్ కమ్ త్రూ దేర్. స్టాట్ఫోర్డ్ క్యాంపస్ లాస్ట్ వచ్చేసరికి 22 అంటే 10 దాకా ఉంది. లాస్ట్ బస్ వచ్చేసి 10 దాకా ఉంది. ఎప్పుడు చెప్పేది లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజుకంతే, బాయ్.